కడప నగర మేయర్ 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సర్కిల్, పాత బస్టాండ్ ప్రాంగణం, రుసుములు, లాడ్జీలు, బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్మాణ శిలాఫలకం ఏర్పాటు చేయాలని వాటర్ ఫౌంటైన్ ను వాడుకలోకి తీసుకురావాలని మేయర్ ఆదేశించారు. పాత బస్టాండ్ సర్కిల్ వద్ద 2 వారాల్లో హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత బస్టాండ్ మున్సిపల్ కాంప్లెక్స్ లను పీపీపీ మోడ్లో అప్పగించిన నేపథ్యాలను పరిశీలించి శానిటేషన్ లేక దుర్భరంగా ఉన్న ప్రాంతాలను వెంటనే శుభ్రం చేయించాలని మేయర్ ఆదేశించారు. మెయింటెనెన్స్ లేని రుసుములు, లాడ్జీ పక్కన ఉన్న భవనాలను బిడ్డింగ్ విధానంలో అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పైన చూసారు ఈరోజు మార్నింగ్ విజిట్ లో భాగంగా గత 2 సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కమిటీ వాళ్ళైతేనేమి, అలాగే పాత బస్ లో ఉన్నటువంటి షాప్ వాళ్ళు కూడా
మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను మేయర్ అయిన వెంటనే దానిలో భాగంగా ఈరోజు మార్నింగ్ విజిట్ లో జ్యోతిరావుపాల విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అంతా పూర్తయినా కూడా దానికి సంబంధించిన ఐమాక్స్ లైట్ ఒకటి, అలాగే వాటర్ ఫౌంటైన్ మెయింటెనెన్స్ ఒకటి రెండు పూర్తి చేయాలని చెప్పేసి కమిటీ సభ్యులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఎస్సీ గారికి చెప్పేసి ఐమాక్స్ లైట్లు ఒక 2 వారాల లోపల అక్కడ ఐమాక్స్ లైట్లు పెట్టి దానికి సంబంధించిన వాళ్ళ కమిటీ అభ్యర్థన మేరకు అప్పుడున్నటువంటి కమిషనర్ గారు ఆ పాత కమిటీ యొక్క నేమ్ బోర్డ్స్ అలాగే ఉంచుతామని చెప్పడం జరిగింది. వాటిని పెడుతూ కొత్తగా ఏవైతే ఇంక్లూడ్ చేయాలో అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి 2 వారాల లోపల దాన్ని పునఃప్రారంభించే విధంగా దీన్ని తీసుకుని దీన్ని ఒక సుందరవదనంగా మోడల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క డిజైన్స్ వాళ్ళు ఏం చేయగలుగుతారో ఎన్ని ఏళ్ళు లీజ్ కావాలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇస్తే ఎస్సీ గారు వాళ్ళందరూ ఎవరు మంచి బిడ్ వస్తుందో వాళ్ళకు ఇది హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఎస్సీ గారు ఇప్పుడే మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ క్లీన్ చేసి ఎక్కడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏమున్నాయో వాటన్ని చిన్న చిన్న మెరుగులు కూడా తీసేసి ఏదైతే ఇక్కడ కాంప్లెక్స్ క్లోజ్ లో ఉన్నాయో వాటిని శానిటేషన్ వాళ్ళు ఈ జోన్ కు సంబంధించిన వాళ్ళ శానిటేషన్ మెటీరియల్స్ కానీ లేకపోతే బ్లీచింగ్ కానీ పెట్టుకునే దానికి నోట్ ఫైల్ రన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ కూడా ఈ ప్రెమిసెస్ ను కొంచెం నీట్ గా పెట్టుకునే విధంగా వాళ్ళను శానిటేషన్ వాళ్ళు మోటివేషన్ చేసి ఎక్కడ మళ్ళా ఈసారి ఇటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నారు.